మీరిది విన్నారా? ఇన్ని రోజులు చలాన్ పడితే డిస్కౌంట్ ఉన్నప్పుడు కట్టుకోవచ్చులే అని చిల్లయ్యాం. కానీ ఇప్పుడు సీన్ రివర్స్. మన బ్యాంక్ అకౌంట్స్ డైరెక్ట్ గా ట్రాఫిక్ పోలీస్ సిస్టమ్స్ కి లింక్ అవ్వబోతున్నాయి. రూల్ బ్రేక్ చేస్తే SMS కూడా లేదు, డైరెక్ట్ గా మన అకౌంట్ నుండి డబ్బులు కట్. హాయ్, దిస్ ఇస్ వైష్ణవి. సీఎం రేవంత్ రెడ్డి గారు అరైవ్ అలైవ్ అనే క్యాంపెయిన్ లో ఈ ప్రపోజల్ ని పెట్టారు. నో మాన్యువల్ పేమెంట్స్, నో వెయిటింగ్ అండ్ నో డిస్కౌంట్స్. మిడిల్ క్లాస్ గుండెల్లో ఇప్పుడు ఈ డిజిటల్ రైళ్లు పరిగెట్టిస్తోంది. ఎందుకంటే రూల్ బ్రేక్ చేస్తే ఫైన్ ఎస్కేప్ లేదు, మంత్లీ బడ్జెటే కట్. ఒకటైతే క్లియర్, గవర్నమెంట్ టార్గెట్ ఇస్ డిసిప్లిన్. అది రోడ్ సేఫ్టీ కోసం అయితే ఓకే, నో డిబేట్. కానీ ఒక స్ట్రెయిట్ క్వశ్చన్, ఈ డిసిప్లిన్ ఓన్లీ కామన్ మ్యాన్ వ్యాలెట్ కేనా? సరే, మనం ఒకసారి హైదరాబాద్ రోడ్స్ రియాలిటీ చెక్ చేద్దాం. పాత్ హోల్స్, పీక్ అవర్స్ లో సిగ్నల్ ఫెయిల్యూర్స్, అన్సైంటిఫిక్ యూ టర్న్స్, ఎక్కడ పడితే అక్కడ గందరగోళం. మరి వీటన్నిటికీ చలాన్స్ ఎవరు పాడాలి? వీటి వల్ల పబ్లిక్ లో ఇప్పుడు ఒక ఫ్రీ డౌట్ గ్రో అవుతుంది. ఫ్రీ స్కీమ్స్ అన్నిటికీ డబ్బులు మన చలాన్స్ నుండి వస్తున్నాయా అని. రీసెంట్ గా హైడ్రా డిమాలిషన్స్, ఫ్రీ బస్సెస్ ఫర్ ఉమెన్, బడ్జెట్ ఇంబాలెన్సెస్ గురించి డిబేట్ నడుస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఆటో కట్ చలాన్స్. ఇంకో బిగ్గెస్ట్ టెన్షన్ ఏంటంటే రాంగ్ చలాన్స్. ఆల్రెడీ మన గవర్నమెంట్ ఇలాంటి వాటికి ఎంత క్విక్ గా రియాక్ట్ అవుతుంది అని మనందరికీ తెలిసిందే. ఒకవేళ టెక్నికల్ ఎర్రర్ వల్ల మన అకౌంట్ నుండి డబ్బులు ఆటో డెబిట్ అయిపోతే ఈ రీఫండ్ ప్రాసెస్ క్లియర్ గా ఉంటుందా? ఓకే, డిసిప్లిన్ మ్యాండేటరీయే. కామన్ మ్యాన్ కి రూల్స్ ఉంటే సిస్టమ్ కి కూడా రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఇట్స్ అ 2-way స్ట్రీట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటెనెన్స్ కి కూడా సిస్టమ్ కి అంతే అప్లై అవ్వాలి. ఇది సేఫ్టీ రిఫార్మా లేక రెవెన్యూ డ్రైవా? మీరేమంటారు? కామెంట్ చేయండి.